మొన్ననే మహా టీవీ మీద దాడికి వెళ్ళినటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి alias బీఆర్ఎస్. నెక్స్ట్ మా మీద కూడా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఓ పక్కన రాధాకృష్ణ గారు చెప్పడం, జగదీష్ రెడ్డి కూడా వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తాం, తెలంగాణ అస్తిత్వానికి ముప్పు కలిగించేటటువంటి కుట్రల్ని భంగపరుస్తాం, ఆంధ్ర పాలకుల యొక్క మాటలతో ఇక్కడ గేమ్స్ ఆడితే ఊరుకోము అంటూ ఓ పక్కన జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే వాళ్ళ మీద కూడా దాడి ఉంటుంది అన్నట్టు. దాన్నే అక్కడ రాధాకృష్ణ గారు వాడినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ అంశం మీద బండి సంజయ్ ఘాటైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఏమని అంటే, ఎప్పుడైతే ఏబిఎన్ కార్యాలయం మీద దాడి జరిగితే దాడి చేసిన గంటలోపు బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేస్తాం, బీజేపీ యువమోర్చా శ్రేణులు తెలంగాణ భవన్ని ధ్వంసం చేస్తాయి, ఇది మా అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చెప్పాం అంటూ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షులు. ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేస్తే 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మన రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది, నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏ ఛానల్ మీద దాడి చేస్తే కూడా పక్క ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి అది డైరెక్ట్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్పారట, ఏబిఎన్ జోలికి వెళ్తే కనుక తాట తీయమని చెప్పేసి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేయమని చెప్పి దానికి సిద్ధమని చెప్తున్నాడు.